కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందంతా అబద్ధమని బట్టబయలైంది. కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ల భారం నయా పైసా ప్రభుత్వంపై పడదని అప్పట్లో బీఆర్ఎస్ ప్రకటించిందంతా బూటకమేనని తేలిపోయింది. మేడిగడ్డ కుంగడంతో ఆ ప్రభావం ఎన్నికల్లో తమ పార్టీపై పడకుండా బ్యారేజీ నిర్మించిన L&T సంస్థనే రిపేర్లు చేసిస్తుందని ప్రజలను నమ్మించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేసిందని, అధికారులు ఇంజనీర్లతో నోటికి వచ్చినట్లు అబద్ధాలు చెప్పించిందని స్పష్టమైంది. బ్యారేజీలోని 7వ బ్లాక్లో కుంగిన పిల్లర్ల రిపేర్లను నిర్మాణ సంస్థ L&Tనే చేస్తుందని అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పగా, రిపేర్లతో తమకేమీ సంబంధం లేదని L&T కుండబద్దలు కొట్టింది. చేపట్టాల్సిన రిపేర్లకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. బీఆర్ఎస్ నేతలు చెప్పినట్టుగా డిఫెక్ట్ లియబిలిటీ పీరియడ్ 5 ఏళ్లు కావాలని 2 ఏళ్లేనని, ఆ గడువు కూడా ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగిసిందని నిజాన్ని L&T వెల్లడించింది. బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేయడానికి ఖర్చయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని, అందుకోసం తమ సంస్థతో మళ్లీ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో మేడిగడ్డ రిపేర్ల భారం ప్రజలపైనే పడనుంది. కాగా డిఫెక్ట్ లియబిలిటీ పీరియడ్ ముగిసిందని తెలిసినా ఎన్నికల్లో గెలుపు కోసమే అప్పటి కేసీఆర్ సర్కార్ ప్రజలను తప్పుదోవ పట్టించిందనే విషయం ఇప్పుడు L&T లేఖతో బయటపడటంతో బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న శాసన మండలిలో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో జరిగిన డ్యామేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ₹1,50,000 కోట్లతో ప్రతిపాదనతో ₹1,02,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరంలో మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది. మన కళ్ళ ముందు సజీవ సాక్ష్యంగా అక్కడ కనిపిస్తున్నాయి. మన పనితనంలో ఉన్న గొప్పతనం. ఇసుక మీద కట్టిన ఇసుక కదిలింది, మేడిగడ్డ కుంగింది అన్నారు. అసలు ఇసుక మీద బ్యారేజీలు కట్టే టెక్నాలజీ ఈ భూప్రపంచం మీద ఎక్కడుందో నాకైతే తెలియదు అధ్యక్ష. మేము నాగార్జున సాగర్ కట్టినాము, మేము శ్రీశైలం కట్టినాము, మేము జూరాల కట్టినాము, మేము శ్రీరామ్ సాగర్ కట్టినాము. ప్రకృతి వైపరీత్యాలకు దశాబ్దాలుగా నిటారుగా నిలబడే అన్ని వైపరీత్యాలను తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు అక్కడ కళ్ళ ముందు సజీవంగా ఉన్నాయి. కానీ 3 ఏళ్లలోనే కట్టిన మేడిగడ్డ కుంగిపోయి అన్నారం పగిలిపోయిన తర్వాత కూడా ఇంకా మేము గొప్ప ప్రాజెక్టులు కట్టినామని చెప్పుకోవడం తగ్గిస్తే బాగుంటుంది. 1,50,000 కోట్లతో ప్రతిపాదనతో ₹1,02,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరంలో మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది. మన కళ్ళ ముందు సజీవ సాక్ష్యంగా అక్కడ కనిపిస్తున్నాయి. మన పనితనంలో ఉన్న గొప్పతనం. శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రసంగించే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ గురించి వ్యాఖ్యానించారు. మేడిగడ్డ ఎందుకు కుంగిపోయిందో, ఎందుకు పనికి రాకుండా పోయిందో తెలుసుకుంటామని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకెళ్తామని కూడా చెప్పారు రేవంత్. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సూచన చేశారు, విచారణ చేయమని. డెఫినెట్గా వారి సూచన మేరకు ప్రతిపక్షం మంచి సూచన చేశారు. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేసి కాంట్రాక్టర్లు ఇచ్చిన వాళ్ళను, ఆ సంబంధిత శాఖ మంత్రులను, ఆ కాంట్రాక్టర్లను అందరినీ కూడా ఏ రకంగా చట్ట పరిధిలో శిక్షించాలనో డెఫినెట్గా శిక్షిస్తాం. ఈ రకంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకరిస్తే డెఫినెట్గా చేస్తాం. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేస్తామని మా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు. నేను కూడా వారి సూచనను కూడా పరిగణలోకి తీసుకొని డెఫినెట్గా మేడిగడ్డ విషయంలో, అన్నారం విషయంలో సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించి విచారణ చేపడతామని ఈ విషయం చెప్తున్నా అధ్యక్ష. శ్రీమతి
రైట్, మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి ఆ పిల్లర్లు కూలడాన్ని ఎల్ఎన్టీ సంస్థనే ఆ రిపేర్లన్నీ కూడా భరిస్తుంది. ప్రజలకు ఎటువంటి నష్టం కలగదు, ఈ ప్రజలపై ఎటువంటి భారం పడదని ఎన్నికలకు ముందు ఎన్నికల సందర్భంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎల్ఎన్టీ సంస్థ కుండబద్దలు కొట్టేసింది. ఆ మేడిగడ్డ కుంగడానికి మాకు అసలు సంబంధం లేదు, ఆ రిపేర్లకు మాకు సంబంధం లేదు అంటూ కూడా ఒక లేఖను రిలీజ్ చేసింది. మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. రైట్ సాదిక్, చెప్పండి అసలు ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని చెప్పేవన్నీ అబద్ధాలేనా? ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ రిలీజ్ చేసిన ఆ లేఖలో ఎటువంటి విషయాలు ఉన్నాయి? రేఖ, కాళేశ్వరం ప్రాజెక్టుకు ముఖద్వారమైనటువంటి మేడిగడ్డ దగ్గర పిల్లర్లు కుంగి తీవ్రమైనటువంటి నష్టం కలిగింది. మొత్తం ప్రాజెక్టు యొక్క రూపురేఖలు కానీ ప్రాజెక్టు యొక్క అలైన్మెంట్ పూర్తిగా కూడా విధ్వంసమైన పరిస్థితి ఉంది. అంతేకాకుండా దీన్ని కప్పిపుచ్చుకునేందుకు అప్పటి బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా ఈ పిల్లలు ఏదో కొంచెమే జరిగిందని కూడా ఆయన ఎన్నికల్లో ప్రజల నుంచి వెళ్ళి ఓట్లు రాబట్టుకోవడం కోసం ప్రజలను డైవర్ట్ చేశారు. అంతేకాకుండా కేవలం చిన్న విషయానికి పెద్దగా చూపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని కూడా ఆరోపణ చేశారు. ఆ తర్వాత ఎల్ఎన్టీ కంపెనీ సంబంధించిన వాళ్ళకి ఈ పూర్తి సంబంధించిన రిపేర్లు చేస్తారు. వాళ్ళకి ఎందుకంటే దీనికి సంబంధించిన డిఫెక్టివ్ సంబంధించిన రిపేర్స్ కూడా ఇంకా మనకు టైం కాలం ఉన్న నేపథ్యంలో ఒక్క పైసా కూడా ప్రభుత్వం చెల్లించకుండా ఆయా సంస్థలే దాన్ని రిపేర్ చేస్తాయి. ఏదో చిన్నగా జరిగినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దగా చూపిస్తున్నటువంటి అంశాన్ని ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వాడుకున్నారు బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ. ఆ తర్వాత కూడా అక్టోబర్ 21వ తారీఖు రోజు అది కుంగింది. ఆ తర్వాత అక్టోబర్ 23వ తారీఖు రోజు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ కూడా ఈ అంశంపైన కూడా పూర్తి స్థాయిలో అధికారులతో సమావేశం అయిపోయి ఆ ఎల్ఎన్టీ సంబంధించిన కంపెనీ వాళ్ళే నిర్మాణ సంస్థలు కనుక దాన్ని పూర్తి స్థాయిలో కూడా రిపేర్ చేస్తాము, ప్రభుత్వం సంబంధించిన దాంట్లో డబ్బును ఏమాత్రం ఖర్చు పెట్టమని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అనూహ్య రీతిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ ఎల్ఎన్టీ సంబంధించినటువంటి సంస్థ యూటర్ను తీసుకున్నటువంటి దుర్భర పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఎందుకంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుందని కూడా ఆశించినటువంటి ఎల్ఎన్టీ కంపెనీకి పెద్ద షాక్ గురైంది. దీంతో ఇప్పుడు ఆ యొక్క పిల్లలను మళ్ళీ చేయాలంటే మాత్రం ఇప్పుడు కాపర్ డ్యామ్కు 55 కోట్లు కావాలి. ఆ తర్వాత పిల్లల నిర్మాణానికి కావాల్సిన అవసరం ఉంటుంది. సో నీటిని అన్నిటిని కూడా బయటికి పంపించే విధంగా లేకపోతే కాపర్ డ్యామ్ నిర్మించి మళ్ళీ పిల్లల నిర్మాణకు పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దీనికి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాంటి దానికి సిద్ధంగా లేదు. సో ఈ విషయంలో నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మొత్తం మేడిగడ్డ సంబంధించినటువంటి పూర్తి సంబంధించిన అలైన్మెంట్ కానీ ఆ తర్వాత నిర్మాణ సంస్థలు కానీ ఆ తర్వాత డిఫెక్టివ్ సంబంధించి దాన్ని ఎందుకు చేయలేకపోతుంది, 5 సంవత్సరాల పాటు పీరియడ్ ఉన్నప్పటికీ ఎందుకు రిపేర్ చేయలేకపోతుందో, అంతేకాకుండా ఈ అంశంలో కూడా ఆ విరుద్ధమైన ప్రకటనలు ఒకవైపు కేటీఆర్ ఒక రకమైన ప్రకటన చేశారు. ఆ తర్వాత ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ ఒక రకంగా ప్రకటన చేశారు. తర్వాత ఎల్ఎన్టీ కంపెనీ కూడా అక్టోబర్ 21వ తారీఖు రోజు మేమే బాధ్యత వహిస్తుందని చెప్పేసి వితౌట్ సంబంధించినటువంటి లెటర్ ప్యాడ్లో వాళ్ళు చేశారు. తర్వాత ఈ అంశం పైన కూడా ఇప్పుడు యూటర్న్ తీసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసన మండలిలో చాలా కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అంశం పైన పూర్తి స్థాయిలో సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తాము, దోషులను కఠినంగా శిక్షిస్తాము చట్ట పరిధిలో అని కూడా వ్యాఖ్యానం చేయడం అన్నది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనూ అధికార వర్గంలో గుబులు పుట్టిస్తున్న అంశంగా చెప్పవచ్చు. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.